నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. సుధాకర్ గారు, అమరావతిలో కేంద్రం జెండా పాతేస్తోంది. ఏది? కామన్ సెంట్రల్ సెక్రటేరియట్. ఇది మీకు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది? కోర్స్ ఆనందంగానే ఉంటుంది, కానీ ఎంత ఆనందంగా ఉంటుందనేది. ఇది నిజంగా చాలా గొప్ప ఆనందం అండి. ఇప్పుడు దాకా మీరు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ కూడా విన్న తర్వాత దీన్ని ఇంకొక కోణంలో కూడా మనం చర్చ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ రోజు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేకమైనటువంటి విమర్శలకి, ఏదైతే రాజధాని గురించి అవగాహన లేకుండా అనేక మంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పేటువంటి విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఒక ఆమోద ముద్ర తెలియజేయడం ద్వారా ఒక గొప్ప విషయాన్ని తెలియజేసింది అందరికీ కూడా. అంటే అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా తయారవబోతుంది. దానికి పూర్తి వెన్నుదన్నుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఉండబోతుంది అనేటువంటి విషయం ఈ రోజు సెంట్రల్ సెక్రటరీ అనే ఒక కొత్త ప్రతిపాదనని ఆమోదించి దానికి నిధులు కేటాయించడానికి పూర్తి ఆమోదం తెలిపినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈ రోజు మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి అమరావతి రాజధాని ఒక గేట్ వే లాగా ఉంటుంది అని తెలియజేసేటువంటి ఒక గొప్ప నిర్ణయం. కాబట్టి ఇది కేవలం అమరావతి ప్రాంత ప్రజలుగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించదగినటువంటి అంశం అండి. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ఏదైతే ఈ రోజు ఒక చోట, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం అంత గొప్ప ఐకానిక్ బిల్డింగ్ లాగా కట్టాలా, లేకపోతే ఒకే చోట కట్టాలా, ఎందుకు కట్టాలి, ఒక హైవేల పక్కన డాబా కొట్లు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవచ్చుగా రాజధాని అని అర్థం లేని చేసేటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి నిజంగా ఎందుకు అంటే ఏ రాష్ట్రంలో కూడా మీరు ఇందాక చెప్పినట్టు చాలా నాకు తెలిసినంత వరకు కూడా, నేను చదివినంత వరకు కూడా ఎక్కడా కూడా సెంట్రలైజ్డ్ సెక్రటరేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి దాఖలాలు మనకు కనిపించట్లేదు. కానీ అది ఎందుకు సాధ్యమైంది అమరావతిలో అంటే, అమరావతి కొత్తగా నిర్మించుకునేటువంటి నగరము, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరము. కాబట్టి ఆ ప్రణాళికాబద్ధంగా నిర్మించుకునేటువంటి నగరంలో ఒక భవనంలో గనక కేంద్ర సంస్థలన్నీ కూడా అక్కడే ఉంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, పని స్పీడ్ గా జరగడానికి కానీ, అన్ని కూడా ప్రభుత్వ శాఖలన్నీ ఒకే దగ్గర ఉండటం వల్ల చాలా సమయం ఆదాతో పాటు డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు గుర్తించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలో మంచి చెడులను పరిశీలించి ఈ రోజు ఆమోదం. సుధాకర్ గారు, సుధాకర్ గారు ఒక చిన్న ఇదండి, ఇవాళ మోదీ గారి అభినందన సభలో ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి అది చూద్దాం, లైవ్ చూద్దాం. సరే, అది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అభినందన తీర్మానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైట్, ఎనీవే, రైట్ సుధాకర్ గారు. ఈరోజు ఎందుకంటే చాలా శుభపరిణామం అండి. ప్రత్యేకంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఎన్నుకోబడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సుదీర్ఘ కాలంగా ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దాని శుభ సందర్భంలో ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం కేబినెట్ కూడా తీసుకోవటం, అందుట్లో దానికి అమరావతి రాజధాని కూడా స్థానం కల్పించడం ఇంకా చాలా శుభపరిణామం. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ మావిగాను ఆ గన్ను ఈ గన్ను అంటే ప్రలాపన చేస్తున్నటువంటి బాధ్యత రహిత్యమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికైనా గమనించాలి. అమరావతి రాజధాని అభివృద్ధిలో కేంద్రం భుజంతో భుజం కలిపి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఎటువంటి శతభిషాలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అమరావతి రాజధాని అనుకున్న ప్రణాళిక ప్రకారం, లక్ష్య సాధనక ప్రకారం కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క అందరి ఆకాంక్ష. ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇందాక
పటాభి గారు చెప్పినట్టు, సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎన్నో అంటే ఇన్ని లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఇక్కడ జరుగుతా ఉంది. అంటే రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఇక్కడ ఒక స్టేట్ సెక్రటరేట్ ఉంది, అట్నే సెంట్రల్ సెక్రటరేట్ ఉంది. అదే విధంగా దీనికి అనుబంధంగా ఉండేటువంటి అనేక కంపెనీలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అన్ని కూడా ఒక చోట ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనం ఏ రాజధానిలో కూడా చూడలేం. ఒక గిఫ్ట్ సిటీలోనే అటువంటి విధానంగా ఉంది. మళ్ళీ ఆ గిఫ్ట్ సిటీ తర్వాత దానికంటే గొప్పగా అమరావతి రైట్ రాజధాని ఉండబోతుంది. సుధాకర్ గారు, ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు, అది కొంచెం ఇంపార్టెంట్